ఆ నీలిమాధవుడు చిక్కినట్టే చిక్కి మరలా చేజారిపోయాడని ఇంద్రజన్యుడు చాలా బాధపడి తిండి నిద్ర మాని నీవే నాకు కల్లో వచ్చి ఫలానా చోట ఉంటాను వచ్చి కనిపెట్టమని చెప్పావు. కాని ఎందుకు కనిపించలేదని ఆ భగవంతుని మనస్సులో ప్రశ్నించుకుంటూ చాలా బాధపడేవాడుట. అలా ఉండగా ఒకరోజు మరలా స్వామి ఇంద్రజన్యుడి స్వప్నంలో కనిపించి, నాయనా, నీవిక్కడ సముద్రం దగ్గర చక్రతీర్థ అనే ప్రదేశం ఉంది. అక్కడ దగ్గర ఒక చక్రం ప్రతిష్ఠించి ఉంది. నేను ఒక దారువు స్వరూపంలో కొట్టుకు వస్తానని అక్కడికొచ్చి నన్ను తీసుకో. ఆ దారువును ఒక శిల్పం కింద చెక్కించి నీ ఆలయంలో పెట్టు. అలా చేస్తే నా బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతానని స్వప్నంలో కనిపించి చెప్పగా వెంటనే రాజు సంతోషించి, పోని ఒక అవకాశం పోయినా స్వామి ఇంకొక అవకాశం కల్పించాడని ఇటువంటి ఆలయాన్ని కట్టి నా పేరుని పెంచుకుంటాననే ఉద్దేశంతో బాన్కి మోహన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లగానే నిజంగానే ఒక పెద్ద దుంగ కొట్టుకొనొచ్చింది. విచిత్రంగా దానిపైన శంఖం, పద్మం,